ఒక మగవాడికి తన భార్యతో ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే ఆఖరికి జరిగేది ఇదే. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పుట్టుకతో పూలవనం కాదు ఏ ఒక్కరి జీవితం కూడా. అందరి జీవితాలు పడిలేచే బ్రతుకులే. మన ఒక్కరివే కాదు. అసలు ఈ భూమిపై సమస్య లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించడం అలవాటు చేసుకోవాలి. ఇదే జీవిత రహస్యం. నలుగురికి నచ్చే నవ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎవరు ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం నీలానే ఉండు. నీకంటే గుణవంతులు, ధనవంతులు, అలానే తెలివైన వాళ్ళు, అందమైన వాళ్ళు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు. అందరూ వచ్చిన చోటికే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి ఉన్నంతకాలం మంచి మనిషిగా జీవించు. కష్ట సుఖాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగిపో. మరిగే నీటిలో ప్రతిబింబం ఎలా అయితే కనబడదో, జ్వలించే మనసుకు కూడా పరిష్కారం అలానే కనపడదు. సమస్యలు ఎన్ని ఉన్నా సరే ప్రశాంతత చిత్తంతో ఆలోచించండి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎప్పుడూ కూడా విధిలో రాసిందే జరుగుతుంది. మంచి రాస్తే మంచి జరుగుతుంది, చెడు రాస్తే చెడే జరుగుతుంది. విధిని ఎవ్వరూ మార్చలేరు. కర్మను అలానే కాలం చేసే గారడని ఎవ్వరూ ఆపలేరు. అన్నిటినీ జీర్ణం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం అంటే. ప్రతి మనిషి కూడా విడిచిపెట్టవలన 5 లక్షణాలు. మొదటిది అందరినీ సంతృప్తి పరచాలి అని అనుకోవడం. రెండవది అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. మూడవది నిన్ను నువ్వే కించపరుచుకోవడం. ఇక నాలుగవది మార్పుకి భయపడడం. ఆఖరిగా ఐదవది గతంలో జీవించడం. ఈర్ష్య అధికంగా ఉన్నవాడు, తన మీద తానే జాలిపడేవాడు, ఎంత చేసినా కూడా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నిటినీ అనుమానించేవాడు, అలానే అన్నిటినీ ఇతరుల మీద ఆధారపడేవారు. ఈ ఆరుగురు ఎప్పటికీ దుఃఖంలోనే ఉంటారు. నిద్రపోనివ్వని ఆలోచనలు, అలానే సర్దుకుపోనివ్వని పరిస్థితులు ఒక యుద్ధంతో సమానమే. కొత్తగా వివాహం చేసుకున్న పుత్రుడికి ఒక తల్లి చెప్పిన ముఖ్యమైన విషయాలు. నీ భార్యను ఎప్పుడూ కూడా తల్లితో పోల్చవద్దు అని. ఎందుకంటే మీ తల్లికి 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలానే ఇది కొత్త అనుభవం. నిన్ను నీ తల్లి ఎలా పెంచిందో తనని కూడా వారి తల్లిదండ్రులు అలానే పెంచి ఉంటారు. తనకు అలవాటు అయ్యే వరకు నువ్వే బాగా చూసుకోవాలి. తప్పకుండా తను కూడా ఒక మంచి గృహిణిగా, మంచి తల్లిగా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తుంది. నీ భార్యను ఒక మంచి స్నేహితురాలుగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకోవాలి. నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని. నువ్వు నీ తల్లిదండ్రుల్ని అలానే నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఇద్దరు కూడా ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకొని ప్రేమగా ఉండాలి. నీతో సమానంగా తనని చూసుకోవాలి. నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకోవాలి. ఎందుకంటే నీ యొక్క మంచిలో అలానే చెడులో కూడా నీకు జీవితాంతం తోడుగా తానే ఉంటుంది. పుట్టింటి నుంచి వచ్చిన ఆ స్త్రీకి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త మొహమాటం ఉండవచ్చు. తనకి తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేటట్లు చెయ్యి. ఇక 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. జీవితంలో ఎన్నో కలలు కంటూ ఉంటాం. అన్ని కలలు నెరవేరవు కదా. ఇక ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి పెద్ద సమాధి ఏంటో తెలుసా? మన మనసే. అక్కడ ఎన్నో కలలు, ఎన్నో బాధలు, ఎన్నో ఊహలు ఊపిరి ఆడక అక్కడే చనిపోతూ ఉంటాయి. కానీ అది ఎవరికీ కనిపించదు. అందుకే ఈ లోకంలో మన మనసు కంటే పెద్ద సమాధి ఇంకేమీ లేదు. నిజమే కదా. ఒక్కసారి మీరే ఆలోచించండి. మీకే బాగా అర్థమవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విధిని నమ్మినవాడు వాస్తుని నమ్మకూడదు. మనం అనుభవించే కష్టాలన్నీ మనం చేతులారా సృష్టించుకున్నవే. మన దుఃఖాలన్నీ మనం కొని తెచ్చుకున్నవే. మనకు వచ్చిన నష్టాలు కూడా మన తొందరపాటు వల్ల కానీ సోమరితనం కాదు. మన అహంకారం వల్ల, తెలివి తక్కువ వల్ల అన్నీ వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలోని కోటీశ్వరుడు ఎవ్వరూ లేరు. హస్త సముద్రీకాలము అలానే జ్యోతిష్యాన్ని, వాస్తు పండితులను నమ్మరు.
కృషి చేయడం నేర్చుకో. నీ యొక్క లోపాలు ఏంటో తెలుసుకొని సరిదిద్దుకో. నువ్వు ఎక్కడ తప్పటడుగు వేస్తున్నావో తెలుసుకో. విమర్శలను గౌరవించడం నేర్చుకో. ఆలోచించు, నీ తప్పుల్ని అంగీకరించు. అప్పుడు నువ్వు వద్దు వద్దు అన్నా సరే విజయ మార్గంలో నడుస్తావు. నిజమే కదా? మనం సంతోషంగా ఉండాలని అనుకుంటే దానికి ఒకటే దారి. ఒకరి గురించి మాట్లాడకుండా, అలానే ఆలోచించకుండా ఉంటే చాలు. ఇక ఈ ప్రపంచంలో ఏమైతే జరుగుతూ ఉంటుందో వాటిని నువ్వు అస్సలు పట్టించుకోకూడదు. నీకంటే ప్రశాంతంగా, ఆనందంగా ఎవ్వరూ ఉండరు. గుర్తుపెట్టుకో. ఎలాంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవారే ఈ ప్రపంచంలో అదృష్టవంతులు. మనిషికి కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు. అలానే నమ్మకం ఎక్కువైతే నమ్మక ద్రోహం తప్పదు. వెన్నుపోటు తప్పదు. ఇక గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరం. అర్థమైంది కదా?